అన్య ప్లాన్ బెడిసి కొడుతుంది. ఈలోపు దామిని దేవ పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగిన తర్వాత దామిని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంద భైరవి లీలావతి తన కూతుర్ని ఓదార్చి అత్తారింటికి సాగనంపుతారు. ఆ గుళ్ళో అనన్యను చూస్తుంది ఆనంద భైరవి. వెంటనే అనన్య ఆనందం చూసి అట్నుంచలి వెనక నుంచలి వెళ్దామని అనుకునేసరికి ఆనంద భైరవి అనన్యను పిలుస్తుంది. అనన్య అక్కడే ఆగిపోతుంది. ఏంటి, ఈ గుళ్ళో చుట్టుపక్కల తిరుగుతున్నావా? ఓహో, ఈ పెళ్ళి ఆపడానికి వచ్చావని నాకు అర్థమవుతుంది. నువ్వు ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్లాన్ చేసినా కూడా ఈ పెళ్ళి ఆగే ప్రసక్తే ఉండదు. నువ్వు ఇలాంటి నక్క వినయాలు ఏదో చేస్తావని నా జాగ్రత్తలో నేనున్నానే అనే విధంగా అనన్యకు వార్నింగ్ ఇస్తుంది ఆనంద భైరవి. అప్పుడు అనన్య సైలెంట్గా వెళ్ళిపోతుంది. సుందరాన్ని చావు దెబ్బలు కొడుతూ ఉంటుంది. ఒరే, నీ వల్లేరా ఈరోజు పెళ్ళి ఆగిపోయింది. అసలు పెళ్ళి ఆగిపోతేనే నీతో దాని మెడలో 3 ముళ్ళు వేయించి దానికి పట్టపగలు చుక్కలు చూపించాలనుకున్నా. కానీ నువ్వేం చేసావు? ఎర్రి పప్పలాగా ఆ శకుంతలకు భయపడి నువ్వు నీ చేతులారా నీవే జీవితాన్ని ఏదో రకంగా చేసావురా. నా జీవితాన్ని కాకుండా నీ జీవితాన్ని కూడా ఇలా చేసావురా అని సుందరాన్ని కొడుతూ ఉంటుంది. అక్కయ్, నేనేం చేయనే, ఆ శకుంతల పెద్దమ్మ వదలట్లేదే అనే విధంగా అంటూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా ఇక పెళ్ళైన తర్వాత అందరూ కలిసి ఇంటికి వస్తారు కదా. ఆ సమయంలో దర్శన్ తన రూమ్లోకి వెళ్తుండగా సౌమ్య గమనిచ్చేస్తుంది. వెంటనే ఈరోజు తన చేతిలో ఈ లాకెట్ పెడితే అప్పుడు దర్శన్ నా వాడవుతాడని చెప్పేసి సౌమ్య పక్కాగా ప్లాన్ చేస్తుంది. దర్శన్ ఇటువైపుగా నడుచుకుంటూ వస్తుండగా దర్శన్కి ఎదురుగా నడుస్తూ వెంటనే కాలు జారి కింద పడ్డట్టుగా యాక్టింగ్ చేస్తుంది. వెంటనే దర్శన్ సౌమ్య చేయి పట్టుకుంటాడు. తన చేయకున్న లాకెట్ని తీసి పాకెట్లో వేసుకుంటుంది. ఇక సారీ సార్, ఇక్కడ స్లిప్ అయింది సార్ అని విధంగా అన్న తర్వాత పర్లేదు సౌమ్య అని చెప్పేసి వెళ్తుండగా సార్ మీ లాకెట్ కింద పడిపోయింది సార్ అని చెప్పేసి మాంత్రికుడు ఇచ్చిన లాకెట్ని వెంటనే దర్శన్ చేతికి పెట్టేస్తుంది. చాలా థ్యాంక్స్, ఈ రోజుతో నువ్వు నా చేతిలో గుప్పెట్లో ఇక ఉన్నట్టే. ఆఖరికి శరణ్యని కూడా నీ చేతులతోనే బయటికి గెంటేసి ఈ అధికారం ఆధిపత్యం నా చేతిలో రానిచ్చుకుంటాను. నీ చేత్తో 3 ముళ్ళు వేయించుకుంటాను అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు దర్శన్ ఇక తన రూమ్లోకి వెళ్ళేసరికి సౌమ్య గుర్తొస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇక సౌమ్య తన రూమ్లో కూర్చొని దర్శన్ కాసేపట్లో నా దగ్గరికి వస్తాడు, నాతో మాట్లాడతాడు, ఇప్పుడు అందరికీ ఊహించిన దెబ్బ కొట్టబోతున్నాడు అనే విధంగా అనుకుంటుండగా దర్శన్ అనుకున్నట్టుగానే వచ్చేస్తాడు. సౌమ్య ఏం చేస్తున్నామంటుండగా ఏం లేదు సార్, సారేంటి సార్, ఇక జెన్యున్గా మనిద్దరం క్లోజ్, దర్శన్ అని పిలిచేసాయి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి సరే దర్శన్, అవును ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను నానా మాటలు అంటున్నారు, చాలా బాధేస్తుంది దర్శన్, నిన్ను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎవరంటున్నారు నిన్ను, ఎవరంటున్నావు చెప్పు. అయినా నిన్ను ఇంట్లో వాళ్ళు ఎవరు అనడానికి వీలేదు, వాళ్ళందరికీ సమాధానం నేను చెప్తాను పద అని చెప్పేసి ఈ విధంగా హాల్లోకి సౌమ్యని తీసుకెళ్తాడు. హాల్లో అందరూ ఉంటారు. అదే సమయానికి ఇక శరణ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అందరూ కలిసి సౌమ్యను ఏదో నానా రకాలు అంటున్నారట కదా. సౌమ్య ఎక్కడికి వెళ్ళదు, సౌమ్య నాతో పాటుగా ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి ఆశ్చర్యపోతుంది. ఏంటిరా పిచ్చి కని పట్టిందా, అది నీతో ఉండడం ఏంట్రా అనే విధంగా అంటుంది. అవునమ్మా, నేను తేల్చి చెప్తున్నాను, ఇక సౌమ్య నాతో పాటుగా ఉంటుంది. ఎందుకంటే సౌమ్య నా జీవితంలో ఒక భాగం, అర్థమైందా అనే విధంగా అంటుండగా అసలు ఏంటి ఈయన ఎప్పుడు ఇలా మాట్లాడారు కదా, ఈ సౌమ్య ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది. దర్శన్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఏంటమ్మా పిచ్చి పిచ్చి మాట్లాడేది, ఈ ఇంట్లో అధికారం అర్హత అన్నీ సౌమ్యకే. ఏంటండి, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, వదిలిపెట్టు చెయ్యి అని చెప్పేసి శరణ్యను చిదర కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకొకసారి సౌమ్యను ఇంట్లో వాళ్ళు ఎవరైనా అన్నారనుకో మర్యాదగా ఉండదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళి సౌమ్యతో కలిసి బయట అడుగు పెడతాను అనే విధంగా అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు శరణ్య మాత్రం షాకింగ్గా చూస్తూ ఇది కావాలని నా భర్తని ఏదో రకంగా తన వైపుగా తిప్పుకుంది, అంటే ఇది ఏదో చేసింది, కానీ ఎప్పుడు ఇలా మాట్లాడదు, అతని మనసు ఏంటో నాకు బాగా తెలుసు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది శరణ్య. అసలు వీడికి పిచ్చి పట్టిందా, వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటక్క అనే విధంగా ఆనంద భైరవి బాధపడుతూ ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు,
అసలు ఆ సౌమ్య చేపట్టుకొని భుజం మీద చెయ్యి వేసి ఇక నాలో జీవితంలో భాగస్వామి అని చెప్పడం ఏంటి? అసలు గందరగోళంగా ఉంది. వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటుండగా, సౌమ్య వీళ్ళతో నీకు పని లేదు, ఏం లేదు. ఎవ్వరు ఏమన్నా సరే నాకొచ్చి చెప్పు. ఇప్పుడు నేను ఏది చెప్తే అది జరగాలి. పదని చెప్పేసి ఈలోపు సౌమ్య చేపట్టుకుని వెళ్తుండగా సౌమ్య వెనుక తిరిగి ఇక బొమ్మలు ఎగరేస్తూ ఉంటుంది. చూడవే, ఇక నా వైపుగా తిప్పుకోవాలన్న దర్శన్ ఎలా తిప్పుకున్నాను అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఓసై, నా భర్తను నువ్వు ఏదో చేసావని నాకు బాగా తెలిసి అనే విధంగా అన్న తర్వాత తెల్లారిసరికల్లా ఇక శరణ్య దర్శన్తో మాట్లాడదామని అనుకుంటుంది. ఏంటండి ఇలా మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటుండగా, ఏంటి నేను చేసేది? అయినా నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, సౌమ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఏంటి దర్శన్, ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు నా భర్తను? ఏంటి శరణ్య, అయినా తను పేరు పెట్టి పిలిస్తే నీకేమవుతుంది? నేనే తనని అలా పిలవమని చెప్పాను, నీకు అనవసరం. అయినా నా పర్మిషన్ లేకుండా నువ్వు నా గదిలోకి ఎలా వస్తావే అని బయటికి గెంటేస్తుంది సౌమ్యను. ఇంకొకసారి సౌమ్య మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు శరణ్య అని చెప్పేసి దర్శన్ శరణ్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమవుతుందా దర్శన్ ఎలా నా వైపు తిప్పుకున్నాను? ఇక నుంచెల్లి నేనే ఆట నాదే. ఇక నుంచెల్లి నేను ఆడబోయే ఆటలలో మీరు పాములు కాబోతున్నారు శరణ్య. ఒక్క 2 రోజులు నిన్ను బయటికి గెంటేస్తాను, దర్శన్ చేత 3 ముళ్ళు వేయించుకుంటాను. అది ఎట్టి పరిస్థితిలో జరగదే, అది నీ కల మాత్రమే అని విధంగా అంటుండగా, అవునా, అయితే ఇప్పుడే నిన్ను బయటికి గెంటేసే ఛాన్స్ కూడా ఉంది, గెంటేయనా అని విధంగా అక్కడ ఒక చాక్ తీసుకొని చేయి కోసుకుంటుంది. గట్టిగా అరుస్తుండగా, ఏంటే ఎందుకు గట్టిగా వస్తావు అని చెప్పేసి శరణ్య అంటుంది. ఈలోపు దర్శన్ వస్తాడు. దర్శన్ చూసావా, అసలు మనిద్దరికి ఏ సంబంధం లేదని చెప్పేసి నన్ను బెదిరించి చంపేస్తానని నా చెయ్యి కట్ చేసింది. చూడు ఎంత బ్లడ్ పోతుందో. అయ్యో సౌమ్య, చెయ్యంత బ్లడ్ అని చెప్పేసి తన కచ్చిప్పు వెంటనే చేయి కడతాడు. ఏంటి శరణ్య, నువ్వు చేసిన పని ఏంటి? ఏంటి సౌమ్యకి ఇంట్లో స్థానం లేదా? అసలు స్థానం సౌమ్య కాదు, నీకే లేదు అని చెప్పేసి వెంటనే శరణ్య మెడలు పట్టుకొని ఇద్దరు కలిసి బయటికి గెంటేస్తూ ఉండగా, ఏంటండి మీరు ఏం చేస్తున్నారు? నేను మీ భార్యనండి. 3 ముళ్ళు వేసి 7 అడుగులతో మన ఇద్దరం ఒకటయ్యాం. అది నా ఇష్టం లేనిది జరిగిపోయిన పెళ్ళి. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ సౌమ్య మాత్రమే. సౌమ్య ఎలా చెప్తే నేను అలా వింటాను అంతే అని అంటుండగా, ఈలోపు ఇక శరణ్య తన బాధ ఏంటో చెప్పలేని పరిస్థితులలో దర్శన్ అర్థం చేసుకోలేక సౌమ్య చేసిన ఆటలలో కీలుబొమ్మై వెంటనే శరణ్యను బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆనంద భైరవి హాల్లోకి వస్తుంది. హాల్లోకి వచ్చి దర్శన్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లైక్ చేయండి.